హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే లేచి ఇంకా ఇల్లు గుమ్మలన్నీ శుభ్రం చేసుకున్నాను అనమాట. తర్వాత వాకిట్లో కూడా చాలా చిన్న ముగ్గు పెట్టుకున్నాను, ఎందుకంటే చినుకులు వస్తున్నాయి కదా, అందుకని చాలా సింపుల్గా అయితే పెట్టాను అనమాట. వెంటనే ఇంకా స్నానం ఆచరించి ఇంకా ద్వారలక్ష్మి కూడా పూజ చేసుకున్నాను. అలాగే తులసి కోట దగ్గర కూడా పూజ చేసి నమస్కారం అయితే చేసుకున్నాను. ఈ రోజైతే చాలా హ్యాపీగా ఉందండి. ఆ మందార పువ్వులు ఉన్నాయి కదా, మా మొక్క అయితే చాలా చిన్న మొక్క, చూశారు కదా. ఆ మొక్క అయితే ఎప్పుడు 1-2 పువ్వులే పూసేది. ఈసారి అయితే 5 పువ్వులు అయితే పూసిందండి ఈరోజు. అలాగే పూజ అయిపోయింది కదా, తులసికోట దగ్గర కుబేర స్వామి కూడా నమస్కారం చేసుకున్నాను. ఈరోజు మా హస్బెండ్కి డ్యూటీ ఉంది, అలాగే పాప కూడా స్కూల్ ఉంది, వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. ఇంకా క్యారేజ్ అయితే రెడీ చేస్తాను అనమాట. ఇంకా పాపకైతే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. మా హస్బెండ్కి కూడా క్యారేజ్ కట్టేసి ఇంకా డ్యూటీకి అయితే పంపించేశాను అనమాట. మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. నేనైతే ముందు రోజు ఇల్లు గుమ్మలన్నీ శుభ్రం చేసుకుంటాను, కానీ మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉన్నదండి. ఎందుకంటే ఉదయాన్నే మా కొలాయిలు అయితే 5 o'clock వస్తాయి కదా, మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకొని నేను పనులన్నీ చేసేసరికి చాలా టైం అయితే పట్టేస్తుంది. స్లోగా కూడా చేస్తాను, చేసిందే చేసుకుని ఉంటాను. అందుకని నాకు పని అయితే తేలదనేసి ఇంకా వాళ్ళకైతే పంపించాక అమ్మవారికి అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు ఎరుపు పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు. అలాగే కుంకుమార్చన కూడా చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా నేను సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంట్లోని. మొదటి శుక్రవారం పూజ అయితే చాలా హ్యాపీగా అయితే జరుపుకున్నాను. మీరు కూడా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.